హలో గైస్, వెల్కమ్ టు మిస్టర్ ఎస్టీస్ వరల్డ్. నేను ఈరోజు మీతో ఒక సన్నివేశం అంటే నా లైఫ్లో నా నిజ జీవితంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే ఒకరోజు నేను ఆఫీస్ నుండి లంచ్ బ్రేక్కి బయటకు వెళ్ళాను. సో తిన్నాను, రిటర్న్ అయ్యి వస్తూ ఉన్నాను. ఈలోపు నేను గేట్ దగ్గర వచ్చేటప్పుడు ఒక ముసలామెను చూశాను. ఆమె చాలా డిహైడ్రేట్ అయిపోయే లెవెల్లో ఉందన్నమాట. ఫుల్గా ఎండ అయితే ఉంది అనమాట, చాలా ఎక్కువగా. సో ఆమెను చూసి నేను, సరే డబ్బులు ఇస్తే వేస్ట్ కదా, వెళ్ళి ఫుడ్ ప్యాకెట్ ఏదైనా తీసుకొని వచ్చేద్దాము అని చెప్పి వెనక్కి వెళ్ళాను. నేను తిన్న దగ్గర ఫుడ్ ప్యాక్ చేపించుకొని తీసుకొచ్చే దారిలో అక్కడ ఫుడ్ ప్యాక్ మీద సేమ్ వెళ్ళే దారిలో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయనకి రెండు కళ్ళు లేవు. సో ఆయన చూసి, సరే ఈ ఫుడ్ ప్యాకెట్ ఇతనికి ఇచ్చేద్దాం, ఫుడ్ ప్యాకెట్ ప్లస్ వాటర్ బాటిల్, ఈ ఫుడ్ ప్యాకెట్ ఇతనికి ఇచ్చేద్దాం, ఆమెకు మళ్ళీ ఇంకోటి తీసుకొని వద్దాం అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. వెనక్కి వెళ్తే అక్కడ ఫుడ్ అయిపోయిందని చెప్పారు. సరే 2-3 అంగళ్ళు అడిగాను, ప్రతి దగ్గర ఫుడ్ అయిపోయిందని చెప్పి అన్నారు. సరే సరే కనీసం వాటర్ బాటిల్ అనే ఇద్దాం అని చెప్పి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళి అడిగితే అక్కడ వాటర్ బాటిల్ కూలింగ్ లేదు. ఆ, సరే ఇంకొంచెం దూరం వెళ్ళి అడిగి తీసుకున్నాను కూలింగ్. అది కూడా ఒక ఫ్రిడ్జ్ కాదు, ఒక డబ్బాలో ఐస్ గడ్డలు పెట్టుకొని ఏదో పెట్టుకున్నారు కూలింగ్. అంత హెవీగా ఏం లేవు, మీడియం కూలింగ్ తీసుకుంటా ఉన్నాను. ఈ లోపు అక్కడికి ఒక బెక్ చేసుకునే వాళ్ళు ఒక పాపను వేసుకొని వచ్చారు. వాళ్ళు అంటే అడిగేసరికి సరే నేనుండి ఒక 50 రూపీస్ మనీ ఇచ్చాను. సరే ఇంక ఇచ్చేసాను, ఆమె కోసం తీరుకొని వస్తా ఉన్నాను. ఆ అవ్వను చూస్తే ఎక్కడ కనిపించలేను. సరే ఇక్కడ ఆయన అడిగాను నేను, ఇక్కడ ఒక అవ్వ ఉంది కదా, ఆమె ఎక్కడికి వెళ్ళిపోయారు, ఫుడ్ ఇద్దాం అనుకున్నాను, ఆమె కనిపించట్లేదని ఆ ఫుట్ పాత్ మీద కూర్చున్న 2 కళ్ళేనా అని అడిగాను నేను. ఆయన ఉండి నాకు తెలియదు బాబు అని చెప్పాను. సరే కొంచెం ముందుకెళ్ళేసి ఇంకేం చేద్దాం, వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు, ఫుడ్ తీసుకొద్దాం అనుకున్నాను, ఫుడ్ తీస్తే మధ్యలో ఎనికిచ్చేసాను, ఆమె కోసం పోతే ఫుడ్డే లేదు. సరే ఇంకా వాటర్ బాటిల్ కోసం వెళ్తే వేరే ఎవరికో హెల్ప్ చేశాను, కానీ ఈ ముసలావిడకి మాత్రం హెల్ప్ చేయలేకపోయాను అనుకుంటూ ఉన్నాను. సరే కొంచెం ముందుకెళ్ళి చెక్ చేస్తే కొంచెం దూరంలో ఉంది. సరే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వాటర్ బాటిల్ ఇచ్చేసి వచ్చాను అన్నమాట. సో దీన్ని బట్టి నాకు ఒకటి అర్థం కాదు, నేను వెళ్ళి ఫుడ్ తీసుకొద్దాం అనుకునేదే ముసలావిడ కోసం, కానీ నేను అక్కడ కూర్చున్న 2 కళ్ళు లేని ఆ అతనికి ఇచ్చాను. మళ్ళీ ఆమె కోసం వెనక్కి వెళ్ళినప్పుడు ఫుడ్ లేదని వాటర్ బాటిల్ కోసం తిరిగేటప్పుడు అక్కడికి ఎవరో వస్తే వాళ్ళకి హెల్ప్ చేయగలిగాను. కానీ అసలు ఈ ముసలావిడికి మాత్రం నేను కనీసం ఫుడ్ ఇవ్వలేకపోయాను, ఒక వాటర్ బాటిల్ మాత్రం ఇవ్వగలిగాను. ఇందులో సారాంశం ఏంటో నాకు అర్థం కాలేదు. ఈవెన్ అప్పటి నుంచి నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను ఈ సంఘటన. ప్రతిసారి నాకు చాలా మిస్టీరియస్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మేబీ నాకు అనిపించింది ఏంటంటే, మనకి ఏది ప్రాప్తో అదే మనకు సొంతం అవుతుంది, అంతకు మించి ఏది అవ్వదు. ఇదే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మిస్టర్ ఎస్టీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్.